మోషే తను సకల విద్యల యందు ప్రవీణుడై ఉండి ప్రభు తనని పిలిచినప్పుడు, తనని వెళ్ళమన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, సాకులు చెప్పాడు. వెళ్ళి నా పని నువ్వు చేయి అన్నప్పుడు మోషే దేవునికి సాకులు చెప్పడం ఆరంభించాడు. ఎందుకు చెప్పాడు అంటే, ఆయన చేయలేక కాదు, ఆయన ముందే ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను వెళ్ళి నా ప్రజలను విడిపించాలన్నప్పుడు ఆయనకు అర్థమైంది నా బలము సరిపోదు అని చెప్పి పారిపోయాడు. తర్వాత ఈ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలో మోషే ఏం తెలుసుకున్నాడంటే, నేను ఎందుకు పనికిరాని వాడను, నా చదువు, నా జ్ఞానము, నా ధనము, నా ఘనము, నా బలము ఎందుకు పనికిరాదని చెప్పి మోషే తెలుసుకున్నాడు. తెలుసుకొని ఆ దీన స్థితిలోకి వచ్చాడు. అప్పుడు దేవుడు చూసి అప్పుడు పిలిచాడు మోషేని. ఎప్పుడు పిలిచాడు? ఆ దీన స్థితిని చూసి ప్రభు అన్నాడు, నువ్వు రా, నీతో నాకు పని ఉందన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు? నా వల్ల కాదయ్యా, నేను మాట నేర్పరిని కాదన్నాడు. కానీ ఆయనకి ఇచ్చిన ట్యాగ్లైన్ ఏంటి? సకల విద్యల యందు ప్రవీణుడు, ఎక్స్పర్ట్, హీఈస్ అన్ ఎక్స్పర్ట్. ఇంకా మాటల యందు నేర్పరి అంటే ఇంకా మాట్లాడతాను చెప్పాలి, ఆయనకి ఎవరైనా నేర్పించాలా అంటే అవసరం లేదు. అట్లాంటి మాటల యందు నేర్పరి అయిన వాడు, అంత ప్రవీణుడు అంటున్న మాట ఏంటయ్యా అంటే, నేను రాలేనే కానీ, నేను చేయలేను కానీ వేరే వాళ్ళని పంపించుకోయా అన్నాడు. అంతకుముందు అన్నాడు, ఇదిగో ఈ జనాంగాన్ని విడిపించడానికి దేవుడు నా ద్వారా కార్యం చేయబోతున్నాడని గ్రహించిన మోషే ఇప్పుడు అంటున్నాడు, నేనేమీ చేయలేని వాడిని, నోటి మాంద్యం గలను వాడిని, నత్తి గలవాడిని, మాట్లాడలేను, మాటలు రావు, నాకు చేత కాదు అని తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, దేవుడు చూసి ఇది నాకు కావాలి అని తీసుకెళ్ళి ఎంతమంది మీద నియమించాడమ్మా? కొన్ని లక్షల మంది మీద నాయకుడిగా దేవుడు నియమించాడు. ఈరోజు దేవుడికి ఎవరు కావాలో తెలుసా? నాయకులు కావాలా? కావాలి. ఎట్లాంటి నాయకులు కావాలి? రెండున్నాయి ఇక్కడ. తగ్గించుకునేవాడు, మాట వినేవాడు కావాలి దేవుడికి. నీ బలము, నీ ధనము, నీ ఘనము, నీ అందము, నీ ఐశ్వర్యము ఇక్కడ అవసరం లేదు. ఏం కావాలి? ఇక్కడ 2 కావాలి. ఏంటి? 1 మాట వినాలి, 2 తగ్గించుకోవాలి. అలాగే ఇక్కడ ఎవరు కనపడతారో వారిని దేవుడు పట్టుకొని లాక్కొస్తాడు.